मातरम वंदे मातरम जय जय माता गो हत्या बंद करो बंद करो बंद करो गो हत्या बंद करो बंद करो बंद करो गो हत्या बंद करो बंद करो बंद करो गो हत्या बंद करो। जय श्री राम जय श्री राम जय श्री राम जय श्री राम। वंदे मातरम वंदे मातरम वंदे मातरम भारत माता की जय भारत माता की जय गो हत्या बंद करो गो हत्या बंद करो गो हत्या ओके तो बोल జై శ్రీరామ్. ఈరోజు విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బక్రీద్ సందర్భంగా గోవులను హత్య చేయడం చట్టరీత్యా నేరమని, గోవులను బక్రీద్ సందర్భంగా కొంతమంది వ్యక్తులు ఏంటంటే వారి ఆలోచన బక్రీద్ రాగానే మనం గోవులను తీసుకురావాలి, హిందువులకు సంబంధించిన మనోభావాలను దెబ్బతీసే విధంగా మనం ప్రవర్తించాలని క్రూరమైన ఆలోచనతో ఉన్నారు. వాళ్ళకు మేము ఒకటే విశ్వ హిందూ పరిషత్ నుంచి హెచ్చరిక జారీ చేస్తున్నాం. వారు అలాంటి ఆలోచనని ఇక్కడ నుంచి అయినా మీరు మీ మెదడుల నుంచి తీసేస్తే బాగుంటుంది. ఎందుకంటే హిందువులు అత్యధికంగా దేవతలకు పూజించేది గోమాత. ఆ గోమాతకు ఎలాంటి ఆపద కలిగితే జైత్యాల విశ్వ హిందూ పరిషత్ జిల్లా శాఖ వారిపైన చట్టరీత్యా చర్యలు మరియు స్థానిక పోలీస్ స్టేషన్లో కేసులు బుక్ చేయడం జరుగుతుంది. మనం చూసుకున్నట్లయితే చాలా మనకు గతంలో పీస్ మీటింగ్ అని పెట్టారు, కానీ చెక్ పోస్టుల అక్కడక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేస్తామని పోలీస్ శాఖ వారు చెప్పారు. కానీ మేము చెక్ పోస్టులను పరిశీలిస్తే అక్కడ ఉన్న కానిస్టేబుల్ కానీ కేవలం కుర్చీలు వేసుకొని వెళ్ళిపోయే ఆటోలను, వెళ్ళిపోయే లారీలను, వ్యాన్లను మాత్రం చూసుకుంటూ కూర్చుంటున్నారు. ఎక్కడ కూడా చెకింగ్ చేయడం లేదు. అందులో గోమాతలు ఉన్నాయా, మరి వారు ఏం సప్లై చేస్తున్నారు, వాళ్ళ దగ్గర వెటర్నరీ డాక్టర్కి సంబంధించిన సర్టిఫికేట్ ఉందా లేదా ఎక్కడ కూడా పరిశీలిస్తలేరు. ఆ చెక్ పోస్టుల నుంచి వచ్చిన వెహికల్ని మేము జైత్యాల పట్టణంలో, ధరంపురి పట్టణంలో, ఇటు కురుట్ల పట్టణంలో మా కార్యకర్తలు పట్టుకోవడం జరుగుతుంది. మనం ఇది చూస్తే వారి యొక్క పనితీరు ఎంత ఈన స్థితిలో ఉందో మనం గమనించవచ్చు. కావున మా కార్యకర్తలని చట్టం చేతిలోకి తీసుకోవద్దని మీరు చెప్పిన వారు, మీరు సరైన పద్ధతిలో డ్యూటీ చేస్తే మా కార్యకర్తలు కూడా రేపు కేసులకు బలి కాకుండా ఉంటుంది. కావున మేము పోలీస్ వ్యవస్థను కోరేది ఒకటే. ఈరోజు మన సామాజిక మాధ్యమంలో చాలా చూస్తున్నాము, గోవులను తరలిస్తూ టమాటా ట్రేలు అడ్డం పెడుతున్నారు. వాళ్ళు ఒక కారులో 3 ఆవులను తరలిస్తున్న వీడియో చాలా బాధాకరమైన దృశ్యం. అది సోషల్ మీడియా రావడం జరిగింది. ఈ విధంగా వారు పోలీస్ వ్యవస్థని వాళ్ళు కంటి కలిపి కొత్త పద్ధతిలో ఆవులను చంపాలనే ఉద్దేశం తప్ప వాళ్ళకు బక్రీద్ అనేది ఎక్కడ కూడా వారికి పురాణాలు కానీ ఎక్కడ కూడా బక్రీద్ వస్తే ఆవును చంపాలి ఎక్కడ కూడా ఎవరు చెప్పలేరు. కానీ వాళ్ళు కేవలం హిందూ మత భావాలను దెబ్బతీయాలనే ఉద్దేశంతో మాత్రం ఈ విధంగా చేస్తారు. ఇక్కడ స్థానిక జైత్యాల పట్టణంలో కూడా కొన్ని స్థలాలకు హిందువులైన విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలైన సామాన్య ఒక వ్యక్తి ఓడడానికి కూడా పోలీసులు అడ్డం చెప్పడం చాలా బాధాకరమైన విషయం. కట్టి చేసే కేంద్రాలు ఎక్కడెక్కడ ఉన్నాయో ఇప్పటికీ లెక్క సరిగా లేదు. మేము అడిగితే కమిషనర్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు 3 కేంద్రాలని చెప్తారు. వారు పీస్ మీటింగ్లో ఏమో వారి యొక్క పెద్దలేమో 15 కటింగ్ కేంద్రాలు ఉన్నాయి, వారు అనౌన్స్మెంట్ ఇస్తారు. అసలు సరైన అవగాహన లేక, సరైన వారి ఇన్ఫర్మేషన్ లేక చాలా గోవులు అంటే ఆరోగ్యంగా ఉన్న గోవులను కూడా, చిన్న దూడలను కూడా చూడకుండా తీసుకొచ్చి వాళ్ళు కఠినంగా వాటిని కట్ చేయడం జరుగుతుంది. అంచటి ప్లేస్లకు మా కార్యకర్తలు పోతే ఎవరైతే గోవధ చట్టము తెచ్చిన ప్రభుత్వము ఆ చట్టం ప్రకారం వాళ్ళని విధించకుండా ఎవరైతే గోవును పట్టుకోవడానికి వెళ్తారో వారి మీద కేసులు పెట్టి భవిష్యత్తులో ఇంకా వేరే వాళ్ళు కూడా రాకుండా భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇది పోలీసుల వైఖరి సరైన పద్ధతి కాదు. ఎవరైతే గోవుని భక్షించిరో, హత్య చేసిరో వారికి విధించే శిక్ష భవిష్యత్తులో ఇంకొకరు కూడా గోవుని చంపాలంటే అంత భయంకరంగా ఉండాలి. మేము విశ్వ హిందూ పరిషత్ను డిమాండ్ చేస్తున్నాం. జై తెలంగాణలో గోహత్య నిషేధ చట్టాన్ని ఖచ్చితంగా అమలు చేయాలని చెప్పి
ఈరోజు విశ్వ హిందూ పరిషత్ నుండి కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగింది. బక్రీద్ సందర్భంగా గత అనేక సంవత్సరాలు మనం చూస్తాము, అనేక గోవులు బలవుతూ ఉన్నాయి. మరి గోహత్య చట్టం అనేది అనేక సంవత్సరాలు మనకు ఉన్నా కూడా దాని ఇంప్లిమెంటేషన్ లేక అనేకటువంటి దారుణాలు జరుగుతున్నాయి, మన కళ్ళ ముందు జరుగుతున్నాయి. హిందువుల యొక్క ఒక దైవంతో సమానంగా మనము గోమాతను పూజ చేస్తాం. గోవు అంటే దాదాపు 33 కోట్ల దేవతల ఆవాహకంగా మనం భావించి పూజ చేస్తాం. అటువంటి గోమాతను మరి ఈరోజు అత్యంత దారుణమైన పరిస్థితి మనం తెలంగాణ రాష్ట్రంలో చూస్తున్నాం. దీనికి అందరికీ కారణం ఈ ప్రభుత్వం ఏదైతే చట్టాన్ని సరిగ్గా ఉపయోగించుకోకపోవడం, అనేక మంది విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు, హిందూ బంధువులు అక్రమంగా రవాణా కాబడుతున్నటువంటి గోవులను ఆపినప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి అరెస్ట్ చేయడం జరుగుతూ ఉంది. గోవుల్ని అక్రమంగా అంటే చట్టంలో ఏదైతే ఉందో 6 కంటే ఎక్కువ గోవులు తీసుకెళ్ళకూడదు, కానీ వాహనాలల్లో 14, 16, 20 గోవులు చెప్పి కుక్కి తీసుకెళ్తూ ఉన్నారు. ఇవన్నీ కూడా మన కళ్ళ ముందు కనబడుతున్నాయి. గోవులను హత్య చేస్తే, గోహత్య జరిగినట్టు నిరూపితమైతే మరి 5 నుండి 6 సంవత్సరాల శిక్ష ఉంది. ఇప్పటి వరకు తెలంగాణలో ఒక్క కేసు కూడా ఇటువంటి కేసు వల్ల శిక్షించబడిన వాళ్ళు దాదాపుగా కనబడరు. అంటే ఈ చట్టం ఏ విధంగా ఇంప్లిమెంట్ అవుతుందనే విషయం మనకు అర్థమవుతుంది. ఈ విషయాన్ని మేము మరి ఇక్కడ విన్నవించడం జరిగింది. కలెక్టర్ ఆఫీస్లో నెంబర్ ఇస్తామన్నారు. ఈరోజు సాయంత్రం లోపల టోల్ ఫ్రీ నెంబర్ ఇస్తామన్నట్టు ఎక్కడ గోవులు కనబడ్డా కూడా వెంటనే ఆ నెంబర్కి ఫోన్ చేయండి. కార్యకర్తలందరికీ కూడా, హిందూ బంధువులందరూ కూడా చెప్తా ఉన్నాము. ఆ నెంబరు మేము వాట్సాప్లో ఫార్వర్డ్ చేస్తాము. ఎక్కడ అక్రమంగా గోవులు రవాణా అవుతున్నారని మీకు అనుమానం కలిగినా కూడా వెంటనే ఆ నెంబర్కి మీరు అందరూ కూడా చేయండి. మనం ధర్మాన్ని కాపాడుకుందాం, మనం గోమాతను కాపాడుకుందాం. మన హిందువుల ఆరాధ్య దేవాన్ని అనేక సంవత్సరాల నుండి మరి బాధించబడుతున్నట్టు ఈ గోమాతను రక్షించే ప్రయత్నం మన అందరం హిందువులను చేద్దామని చెప్పి సందర్భంగా విన్నవించుకుంటూ ఈ నెల 7వ తేదీ బక్రీద్ సందర్భంగా మరి గోహత్య జరగడానికి వీలున్నది. మనం 33 కోట్ల దేవుడు నిలబడి గోమాతను మరి హిందువులు అత్యంత పవిత్రంగా పూజించేటువంటిది. మరి ఇట్లాంటి అత్యంత పూజనీయమైనటువంటి గోవును వధించడానికి అనేక గోవులు మరి తెలంగాణ రాష్ట్రంలోకి చేరినాయి. మరి పోలీసు వాళ్ళు అక్కడక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసాం అన్నారు, కానీ మరి అవి ఎట్లా వచ్చినాయో తెలియదు. హైదరాబాద్ సిటీలో కానీ ఇక్కడ కానీ మా రాజాసింగ్ గారు మన ఒక వీడియో పెట్టారు. ఆయన ప్రతి ఇంటి ముందు కూడా ఒక గోవును కట్టేశారు 7వ తేదీ కోసుకోవడానికి. మరి ప్రభుత్వం ఏం చేస్తున్నారు? గో హత్య చట్టం అనేటువంటి 1943 ఒక చట్టం ఉండేది. ఆ చట్టం ప్రకారము గో హత్య నిషేధం. తర్వాత దాన్ని గోవులను రవాణా చేయడం కూడా అత్యంత క్రూరంగా మరి ఒక పెద్ద వెహికల్లో కుక్కి మీద టమాటాలు కానీ మిగతా పెట్టి పంపిస్తారు. అది ఎవరికి సగం గోవులు చనిపోతున్నాయి. అది కూడా నేరము. గోహత్యను మరి ఆపడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేసి పోలీసు వాళ్ళు మరియు వెటర్నరీ డాక్టర్లతో ఒక ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి గోవు కాకుండా మిగతా వాటినే వధించుకోవడానికి అనుమతింది. కాబట్టి గోహత్యను నిర్వహించడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో పనిచేయాలని విశ్వ హిందూ పరిషత్ జగిత్యాల జిల్లా తరఫున కోరుతున్నాను.